నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యా రాశి జాతకులు అవుతారు. కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 5గా ఉంటుంది, ఖర్చు కూడా 5గా ఉంటుంది, రాజ్యపూజ్యం అని 4, అవమానం 5గా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా గురువు రజితమూర్తిగాను, అలానే శని కూడా రజితమూర్తిగాను, రాహుకేతులంతా కూడా రజితమూర్తులుగా ఉంటారు. వ్యవసాయదారులకి 2 పంటలు బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందేందుకు మిగిలిన వారి కంటే కూడా కొంత ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి 6వ స్థానంలో శని సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా ఎక్కువ ఉంటుంది. సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం, అష్టమంలో గురువు, అలానే మనకి మే నుంచి వృషభ రాశిలోకి గురువు యొక్క సంచారం వల్ల భాగ్యంలో గురువు యొక్క సంచారం, జన్మంలో కేతు, రవి, బుధ, అలానే శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి నెల రోజుల సమయం అనేది పడుతుంది. దానితో పాటు కుజుడు 45 రోజుల పాటు ఉంటుంది. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా చూస్తే వ్యవసాయదారులకు అనుకూలమైన ఫలితాలు, 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసొచ్చే అవకాశం, ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు రావటం, స్థానభ్రంశం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏప్రిల్ వరకు కూడా గురువు బాగలేడు కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మే 1వ తారీఖు నుంచి దేవగురు అయిన బృహస్పతి మారటం వల్ల వృషభ రాశిలోకి అప్పటి నుంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరం మనకి మే నుంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అలానే పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నూతన వ్యాపారాలకు కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వతంత్ర వృత్తుల వారికి కూడా ప్రజలు తమ బాగు కంటే కూడా స్వార్థానికి ఎక్కువగా విలువ ఇవ్వటం, అలానే అన్ని రంగాల వాళ్ళకి కూడా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది. బహుమతులు అందే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకుంటారు. సాంకేతిక రంగం వారికి కూడా అలానే నీచమైన సాంగత్యం కారణంగా ప్రాణం మీదకి ముప్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నీచమైన సాంగత్యాన్ని తీసివేయాలి. కొందరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పదవి పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి, స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ధనాభివృద్ధి, అలానే శుభ కార్యక్రమాల్లో అనుకూలత, అలానే ఇష్టబంధు సమాగమము, అలానే గృహ నిర్మాణ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రతి పనిలో కూడా అనుకూలమైన ఫలితాలు, గౌరవ మర్యాదలు, కీర్తిప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది. అలానే వృధా వైరాలు, అలానే తరచూ కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య లోపములు, కళత్ర వర్గంతో కొన్ని పేచీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా కొద్దిగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు 6వ స్థానంలో షష్టమంలో శని యొక్క సంచారం వల్ల అనుకూలం, అంటే ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా విద్యార్థులు విజయం సాధించే అవకాశం, వివాహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. గృహంలో ఆనందము, గృహ వ్యాపారాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. శుభాది కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అంటే భాగ్యస్థానంలో గురువు వల్ల సంతానాభివృద్ధి కలగటం ఒకటి, వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల శత్రువులు మిత్రులుగా కావటం. అంటే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది. సంతానం కలిగే అవకాశం, వివాహాది శుభ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి బాగుంటుంది. ఆరోగ్యం అనేది కొంత మందగిస్తూ ఉంటుంది. కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని పనుల యందు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. అలానే కొన్ని సమస్యలు తీరినప్పటికి కూడా కొంత ప్రశాంతత చేకూరదు అనే ఒక ఆలోచనలో ఉంటారు. కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా అంటే కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశం, శుభ కార్యక్రమాల అనుకూలత కూడా ఉండే అవకాశం ఉంటుంది. సుఖము, ధనధాన్య వృద్ధి, ఇష్టబంధు సమాగమము, గృహ నిర్మాణాల ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అంతా కూడా అనుకూలంగా ఫలితాలు జరుగుతాయి.
అంటే ఏమిటి మరి ఆదాయం 5 ఉంది, ఖర్చు 5 ఉందని అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆర్థిక పరంగా బాగుండదని కాదు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకూలంతో పాటు కొంత ఖర్చయ్యే సూచనలు కూడా ఉంటాయి. ఆ విషయాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజల బాగు కంటే కూడా కొంత స్వార్థానికి ఎక్కువగా విలువిచ్చే అవకాశం, నూతన కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళొచ్చు. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా మెండుగా ఉంటాయి. అయితే వీళ్ళకేమిటంటే సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం, అలానే షష్టమంలో శని యొక్క సంచారంలో శనివత్ రాహు అంటాడు. శని బాగున్నాడంటే రాహు ఏమి చెయ్యడు అని అర్థం. అంటే ఏమి చేయలేడు. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సర్వకార్య విజయాలు కూడా లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ప్రతి పనిలో కూడా విజయం సాధించాలంటే ఏంటంటే గ్రహాలనేవి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పరిస్థితులు అనుకూలంగించే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రశ్నలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే బంధువులతో కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే మనకు సత్ఫలితాలు పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలకే లోటులు ఉండదు. తమ కార్యక్రమాలన్నీ కూడా పనిచేయాల్సిన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉండటం అంటే కన్యా రాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉండటం వల్ల చర్మ వ్యాధులు, శరీరం రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కొంత మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత చక్కగా జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటి విషయాల్లో కూడా ప్రత్యేకంగా గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు కూడా వీళ్ళకి మెండుగా ఉంటాయి. అందువల్ల మీకు ఆదాయం, ఖర్చు ఇద్దరు కూడా సమానంగా ఉండటానికి కొన్ని ప్రత్యేకంగా జీవితంలో చేయాల్సినవన్నీ కూడా కొంత చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా ఆలోచన చేసి మన జీవితంలో ఎలా జరగబోతుంది, ఏమిటి అనేది కూడా కొంత ఆలోచన చేయాలి. అయితే 6వ స్థానంలో శని బాగా కాపాడుతుంటాడు. అయితే అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొంత వక్రగతి, వక్రత్యాగాలనేవి ఉండటం వల్ల గురువుకి, శనికి ఆ సమయంలో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అలానే రేపు మే నుంచి నా భాగ్యంలో గురువు రావటం వల్ల కూడా మంచి ఫలితాలు జరగటం ఒకటి, అలానే అనుకూలత, తలచిన కార్యక్రమాలన్నీ కూడా జరగటం ఒకటి, శుభ కార్యక్రమాల అనుకూలత, సుఖము, ధనధాన్య వృద్ధి, అలానే గృహ నిర్మాణము, కొన్ని కలిసి వచ్చే అవకాశం, స్త్రీ సౌఖ్యము, అలానే పరిస్థితులు అనుకూలంగా కలిగే అవకాశాలు, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి. అంటే కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధన సంపదలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా సాధిస్తున్నా కొన్ని ప్రత్యేక విషయాలకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉండవు. గౌరవ మర్యాదలకు అనేది మధ్య రకంగా మేము కేతు మంత్రాన్ని చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ విషయాల్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టకము, అలానే విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, అలా లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనాసుకున్న భవంతు.